మధుర అమ్ల తిక్తాదుల ద్రవ్యాల ఔషధీయ ఉపయోగాలు. సుశ్రుత తీపి పులుపు చేదురుచులుండే ద్రవ్యాలను వాటిని ఔషధాలుగా వాడే పద్ధతులను అవధరించు. మధురాది ద్రవ్యాలలో సాలి షష్టిక గోధుమ పాలు నెయ్యి ఫలరసాలు తేనె మజ్జ శృంగాటక కసేరు ఇర్వరు గోక్షుర గంభీరి కలువగింజలు ద్రాక్ష ఖర్జూరం బల కొబ్బరి చెదకు ఆత్మగుప్త విదారి ప్రియాలక మధుక తాళ కుసుమంద కుసుమాండ లు పేర్కొనదగనవి. వీటిలో ప్రతి ఒక్కటి మూర్ఛ మంటలను పోగొట్టుటలో ఉపయోగపడుతుంది. జ్ఞానేంద్రియాలకు ఓదార్పునిస్తుంది. కాని వీటిని అతిగా తీసుకుంటే క్రిములు పుడతాయి. కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. వీటి నుండి వచ్చిన మందులను కూడా అవసరమైతేనే వాడాలి. తప్పకపోతేనే. తీయగా నున్న వాటిని మందులనైనా సరే ఎక్కువగా తింటే దగ్గు పడిశం నోటిలో తీపు పొక్కులు కురుపులు కంతి బోధకాలు దళసరి నాలుక గుడలేపాది సమస్యలు వస్తాయి. దాడిమ ఆమలక ఆమ్ర కపిత్థ కరమద్దక మాతులుంగ ఆమ్రాతక బదర తింతిడి పెరుగు మజ్జిగ కంజిక లకుచ అమ్లవెట స లొణాలు పుల్లమందులు. వీటిని సొంటితో కలిపితే గొప్ప జీర్ణకాలు ఆకలిని పుట్టించెడి ఔషధాలు తయారవుతాయి. ఇది వాయువును చీముతో కూడిన స్రవాలను సృష్టించగలవు. రతి సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా వీటికుంటుంది. అలాగని ఎక్కువగానో అనవసరంగానో వాడేస్తే మాత్రం ఇవి హాని చేస్తాయి. అవయవాలు వదిలై జారిపోవడం గొంతు బిరుసెక్కిపోవడం గుండె అదరడం నోరు పొక్కడం గాయాలను లోపలి కురుపులను సృష్టించడం వంటి సమస్యలనుత్పన్నం చేస్తాయి. క్షారద్రవ్యాలు సైంధవ సువర్చల యవక్షార సర్జికాల వంటివి. వీటిని లవణ బృందమనవచ్చును. ఇవి విరేచనం కోసం అరుగుదల కోసం చీము రసాల స్రావం కోసం స్వేదకారకాలుగాను వాడతారు. వీటి శక్తి శరీరమంతటా శరవేగంతో ప్రాకుతుంది. వీటినెక్కువగా వినియోగించడం వల్ల శరీరంలో నాళాలకు అవరోధాలేర్పడి దురదలు కురుపులు పుట్టుకొస్తాయి. చర్మం వివరణమవుతుంది. రక్తవాతం పిత్తరక్తం ప్రకోపింపబడతాయి. పుంస్త్వం తగ్గవచ్చును. ఇక చేదు ద్రవ్యాల బృందంలోనివిగా వ్యోష సిగ్రు మూలక దేవదారు ముష్ట ముస్త కుష్ఠక లసున వల్గుజిఫల గుగ్గులు లాంగల్యాదులు పరిగణింపబడుతున్నాయి. ఇవి ఆకలిని పెంచుతాయి క్షారకాలుగా పనిచేస్తాయి కాని కఫానికి ఇబ్బంది కలిగిస్తాయి. కుష్టుని దురదలని పోగొడతాయి. బలుపును అనవసర కొవ్వును బడలికను ఆయాసాన్ని క్రిములను తొలగిస్తాయి. వీర్యాన్ని కూడా అదుపు చేస్తాయి. కానీ అతిగా వినియోగిస్తే తలతిప్పు మంట కలుగుతాయి. ఇక తిక్త లేదా వగరుగా ఉండే ఓషధీ గుణాలున్న ద్రవ్యాలు కృతమాల కరీర హరిద్ర ఇంద్రయవ బృహతి సంఖిని గుడుచి ద్రవంతి త్రివృత మండుక పర్ణి కారవెల్లక వార్తాకు కరవీరక వాసక రోహిణి శంఖపుష్పి కర్కొటి జయంతిక జాతి వరుణక నింబ జ్యోతిష్మతి ష్మ పునర్నవాలు. కంటక వేత్రాలు కొంతసేపు నమిలితే తీయగా తగులుతాయి. ఇవి తిన్వా తిక్వా లను అనగా రసస్రవంతులను పారిస్తాయి. శరీరం తేలిక పడేలా చేస్తాయి. జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి. ఆకలిని కలిగిస్తాయి. నాళాలను శుద్ధిచేసి జ్వరాన్ని దాహాన్ని తొలగించి దురదలను పోగొట్టి మూర్ఛను నివారిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలమూత్రాలు పొడిబారిపోయి స్రావకాలు తగ్గుతాయి. జాగ్రత్తగా వాడితే పక్షవాతం మెడవాలిపోవడం ప్రేగు కురుపులు తలనొప్పి వంటి అసాధ్య రోగాలు కూడా నిమ్మళిస్తాయి. వగరు పులుపు కలిసి ఉండే త్రిఫల సల్లకి జంబు ఆమాత్రక వట తత్సంబంధితాలు తిందుక వకుళ శాల ముగ్గ చిల్లాకాలు దేనినైనా పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీలైనంత తక్కువగా వాడాలి. ఇవికాక మిశ్రమ రుచులుగల ఓషధులక 20 ఉన్నాయి. అవి హరిద్ర కుష్ఠ లవణ మేషశృంగి 2 రకాల బలలు కచ్చుర సల్లకి పునర్నవ శతావరి అగ్నిమంత బ్రహ్మదండి స్వదంష్ట ఎరండక యవ కొల కులత్థ కర్షసి దశముల ఇవొక 10 రకాలుంటాయి. ఈ మందులు ఒక్కటిగా కాని కొన్ని కలిసి గాని త్రిదోషాలను చక్కగా కుదురుస్తాయి. ముఖ్యంగా అవసరం కంటే నెక్కువగా పెరిగిపోయి మనిషిని చికాకుపరచే వాత
కఫ పిత్త అతిశయాలను తొలగిస్తాయి. శతావరి విదారి బాలక ఉసిర చందన దూర్వ వట పిప్పలి బదరి సల్లకి కడలి ఉత్పల పద్మ ఉదుంబర పటోలక హరిద్ర గుడ కుష్ఠక శతపుష్పి జాతి వ్యూష అరగ్వధ లాంగలి అనే మందులను కఫ విలంబక ఔషధాలంటారు. శరీరానికి కావలసిన కొవ్వుని ఇవ్వడంలో నెయ్యి, నూనెలు, బలాహారాలు, చిక్కుడు, బఠానీల వంటివి సుప్రసిద్ధాలే కాని నీరసించిన వారికి బలం అవసరమై అరిగించుకోగలిగిన పరిమాణంలోనే వీటిని వాడాలి. తెలివితేటలు, జ్ఞాపకశక్తి, అవగాహన సామర్థ్యము కోరుకునేవారు రోజూ ఎంతో కొంత పరిమాణంలో నేతిని తీసుకోవాలి. పిత్తరోగికి నేతి మందే ప్రశస్తమైనది. వాతరోగికి నేతినే కాస్త లవణంతో కలిపి ఇవ్వాలి. కఫరోగికి నేతిని వ్యోష క్షారములతో కలిపి ఇవ్వాలి. సెగగెడ్డల వంటి ఎవ్యకురుపులు, సైనస్, పురుగులు, ఊబకాయము, కఫవాత ప్రకోపాలు కలవారికి లవణ, క్షార, ఘృత మిశ్రమాలు పనిచేస్తాయి. మలం, మలద్వారం గట్టిపడిన వారికి నూనెతోడి వైద్యం అవసరం. వాతావరణ కారణంగా ఎండ, వాన, చలి గాని, బరువులు మోయడం వల్ల గాని, అతి సంభోగ సుఖం వల్ల గాని, అతి వ్యాయామం వల్ల గాని నీరసించిన వారికి కూడా నూనెతోడి వైద్యం అవసరం. ఇక్కడ నీరసించడమనగా శరీరంలోనే అతి ముఖ్య ద్రవాలలో కణజాలాలలో అలసట. నెయ్యి గాని నూనె గాని వేడి నీళ్లతో కలిపి ఒక పద్ధతి ప్రకారం రాయడాన్ని స్నేహకర్మ అంటారు. పిత్తదోషానికి స్నేహకర్మ చికిత్సను తీసుకునేవారు వేడి నీటిని మాత్రమే తాగాలి. దాహం వేసినప్పుడు కూడా మంచి జీర్ణశక్తి, దీప్తాగ్ని ని కలిగియుండి కూడా వచ్చ స్నిగ్ధత, నూనె పూసినట్లున్న గల మలం విసర్జించేవానికి త్వరలో వాత ప్రకోపదోషం వస్తుంది. అందుచేత విరేచనంలో తేడా రాగానే వాయు సమానతకి పైని చెప్పిన చికిత్సలలో దేనినైనా చేయించుకోవాలి. కఫ, వాయు ప్రకోపాలు కలిసి ఒకేసారి శరీరంపై దాడి చేసినా, విడివిడిగా వచ్చిన శ్యామాక, కొరదోష, అన్న, పిన్యాకములతో మజ్జిగను, వేచిన బియ్యపు పిండిని కలిపి డయాఫోరిక్ మెజర్స్తో చికిత్స చేయాలి. మాటిమాటికి బలహీనత వల్ల మూర్ఛితులయ్యేవారికి, గొంతు బిరుసెక్కిపోయిన వారికి, అత్యధిక స్థాయిలో బానపొట్ట గలవారికి ఈ చికిత్సను చేయకూడదు. అధ్యాయం 173